సార్ అలాగే ఇప్పుడు చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్డు పైన రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా మనిషి అలా ఉన్నా ప్రజలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే హ్యూమానిటీ చాలా తగ్గిపోతుంది. ప్రజలు చాలా బిజీ అయిపోయారు. వాళ్ళ కోసం వాళ్ళు ఉంటే చాలు స్వార్థపరులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తే అమ్మో నేను ఎక్కడ ఇప్పుడు వాళ్ళ పూర్తి బాధ్యత వాళ్ళే తీసేసుకోవాలని భయంతో హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇది జనాలకి అంటే వాళ్ళు మారాలి, ఖచ్చితంగా ఒక బాధ్యతలో ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఒక మారాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళ కోసం? వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి. ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళి సహాయం చేయాలి. ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నారు? ఇది చాలా ముఖ్యమని మీరు క్వశ్చన్ అడిగారు. ఈ నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ క్వశ్చన్ మీరు అడగాలని అనుకున్నాను ఫస్ట్, కానీ ముందు అడిగి సెకండ్ టైం అడిగారు. ఇప్పుడు ఒక మీకు ఎక్కడి నుంచి చెప్పాలంటే, ప్రతిరోజు మనం వైజాగ్లో అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర అనుకోండి, పోనీ ఆంధ్రాలో ప్రతిరోజు 100 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ 100 యాక్సిడెంట్లు మీరు ఒక్కసారి గమనిస్తే దగ్గర దగ్గర 50 to 60 మంది వాళ్ళకి తక్షణ సాయం లేక చాలామంది వాళ్ళ ప్రాణం పోతున్నాయి. ఈ సందర్భంలో ఈ విషయం వల్ల మన ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్ ఫ్రేమ్ చేసి అది ఇంప్లిమెంట్ చేయమని ప్రతి రాష్ట్రకి ఆదేశించారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమని ఒక గైడ్లైన్ జారీ చేశారు. అంటే ఏంటి, ఎందుకు మనం రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితే భయపడతారు జనాలు అంటే, సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు. గుడ్ సమరిటన్ గైడ్లైన్స్ ఇచ్చారు, GSA గుడ్ సమరిటన్ యాక్ట్ ప్రకారంగా. ఆ యాక్ట్ ఏంటి అంటే, వాట్ ఈజ్ గుడ్ సమరిటన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 2 లైన్స్ చదువుతాను. ఏ గుడ్ సమరిటన్ ఈజ్ ఎ పర్సన్ హూ ఇన్ గుడ్ ఫెయిత్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పేమెంట్ ఆర్ రివార్డ్ and without any duty of care or special relationship voluntarily comes forward to administer immediate assistance or emergency care to a person injured in an accident or a crash or a emergency medical condition or a emergency situation లో అంటే ఏంటి, ఒక వ్యక్తి భయపడకంట ఒక వాలంటీర్గా వచ్చి రోడ్డు మీద పడిన వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్లో సాయం చేస్తే అది గుడ్ సమరిటన్ అంటారు. కానీ ఇది మనం ఎందుకు బయటికి మనం ఎవరు సాయం చేయలేకపోతున్నారు? మెయిన్ ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. 100కి 90% అసలు గుడ్ సమరిటన్ లా ఉందని తెలియదు ఎవరికి. అవును, మీరు ఇంకొకటి 95% ఆఫ్ డాక్టర్స్ ఆర్ పోలీస్ ఆర్ నాట్ రికమెండింగ్ ఆర్ నాట్ గివింగ్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ టు ది గుడ్ సమరిటన్. సపోజ్ మీరే రోడ్డు మీద పడింది, ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి సాయం చేసి పెడితే డాక్టర్ అవ్వాలి, పోలీస్ కానీ వెంటనే మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, బికాజ్ యు ఆర్ ఎ గుడ్ సమరిటన్. అది ప్రజలకు తెలియాలి. ఒక తెలియని వ్యక్తికి మనం సాయం చేసాం అని ప్రభుత్వం తెలియాలి. తెలియాలి. ఇంకోటి 85% మెడికల్ ప్రొఫెషనల్స్కి ఏంటి చేయాలని వాళ్ళకి తెలియదు. అంటే ఈ గుడ్ సమరిటన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దాని రూల్స్ ఏంటి ఫాలో అవ్వాలని గుడ్ సమరిటన్ యాక్ట్ ఉంది, అది కూడా ఫాలో అవ్వడం లేదు. 90% భయపడుతున్నారు. 100లో 95 మంది పోలీస్ ఒత్తిడి ఉంటుంది, లీగల్గా మనకి ఎందుకు లే అని అంటారు. గుడ్ సమరిటన్ యాక్ట్ సుప్రీంకోర్టు ద్వారా లా పాస్ ఏదంటే, ఎటువంటి పోలీసులు ఎత్తుడు ఉండకూడదు, మీ మీద పోలీసుల హక్కు లేదు అడగడానికి పేరు కూడా. అది కూడా మీకు ఇష్టం ఉంటే మీ పేరు మీ అడ్రస్ ఇచ్చేస్తారు, కానీ ఎటువంటిలో మీకు ప్రాబ్లం లేదు. కానీ ప్రతి ఒక్కరికి తెలియదు. ఇది ప్రతి హాస్పిటల్లో, ప్రతి పోలీస్ స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఎక్కడెక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది అక్కడ ఈ లా ఒక నోటీస్లో పెడితే వెంటనే చాలామంది ముందుకు సాయం చేయడానికి వస్తారు. చాలామంది మన ప్రాణాలు కాపాడుకోవచ్చు అని నా బట్ చేయడం లేదు. వీళ్ళకి ఇన్ని ఇవ్వాల్సిన కొంతమంది పట్టించుకోరు. అసలు ఎందుకు మనుషులు అలా అయిపోయారు ఇప్పుడు చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే 90% తెలియదు. ఇది మీరు గుడ్ సమరిటన్ చేస్తే ప్రభుత్వం మీకు అమౌంట్ సాయం చేస్తుంది.
ప్రభుత్వం మీకు మీడియాలో ముందుకు తీసుకొస్తారు. ఇలాంటి వాళ్ళకి చాలామంది సాయం చేస్తారని అది తెలియదు పిల్లలకి. ఎందుకంటే రోడ్డు మీద ఎక్కువ ఆటో డ్రైవర్స్, రోడ్డు మీద ఎక్కువ చదువులేని 2 వీలర్స్ ఉంటారు, చాలామంది ఎక్కువ డైలీ లేబరర్స్ ఉంటారు. వాళ్ళకి ఈ యాక్ట్ ప్రకారం పూర్తిగా అవగాహన ఉంటే మనం చాలామంది కాపాడుకోవచ్చు. ఇది మెసేజ్ క్లియర్గా వెళ్ళాలి. అంటే వాళ్ళు మనకి ఏదో చేయాలి అని మనం చేయకుండా అదొక బాధ్యతలాగా ఖచ్చితంగా ఒక హ్యూమానిటీ, అయ్యో మనిషి పడిపోయాడు లేపాలి, హాస్పిటల్ తీసుకువెళ్ళాలని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఏదో మనకి చేయాలి, గవర్నమెంట్ మనకి చేయాలని ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి రావాలి ఆటోమేటిక్ గా. అంబులెన్స్ వస్తే వాళ్ళు తీసుకెళ్తారు కాదు, మనం ఎందుకంటే రేపు పొద్దున నాకు జరిగితే ఇదే జరుగుతుంది, నేను ముందుకు చేయాలి. అవును, అది రావాలి. అది వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి తెలియాలి. ఒకళ్ళు సాయం చేస్తే కూడా మనకి ఎటువంటి పోలీస్ ఒత్తిడి లేదు అని తెలియాలి. అది తెలియడానికి వాళ్ళు ఈ మెసేజ్ క్లియర్ పాస్ అవ్వాలి. ఈ మెసేజ్ ఎలాగెళ్తుంది, ఒక మంచి వ్యక్తి లేదంటే చాలా ఈ మన సెలబ్రిటీస్ ఉంటారు, లేదంటే విఐపీస్ ఉంటారు, లేకపోతే ఒక రాష్ట్రకి ఒక ముఖ్యమంత్రి లేదంటే ప్రధానమంత్రి ఈ మెసేజ్ పాస్ చేస్తే మన మన్ కీ బాత్లో కానీ, లేదా మనం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా న్యూస్లో కానీ, ఏదైనా ప్రెస్ మీడియాలో కానీ ఈ గూడ్స్ సెంటర్ కోసం వాళ్ళు అవగాహన ఇస్తే ఖచ్చితంగా ప్రతి ప్రైమ్ టైమ్స్లో ప్రైమ్ న్యూస్లో వస్తుంది. ఈ న్యూస్ అందరికీ వెళ్తుంది, రేడియోలో, ఎఫ్ఎంలో, మీడియా ద్వారా, పేపర్ ద్వారా, టీవీల ద్వారా వెళ్తే ఒక సినిమా యాక్టర్ కోసం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవ్రీ ఆడియో రిలీజ్ లో చెప్తారు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, అమ్మా నాన్నలు వెయిట్ చేస్తున్నారు అంటే. అది ఎంత వాళ్ళ ఫ్యాన్స్ అయినా వింటారు, అయ్యో నా కోసం వింటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఇద్దరు ప్రాణాలు ఇద్దరు ప్రాణాలు సేఫ్ ఉంటాయి కదా అతనిది అటు వచ్చే వాళ్ళది. సో అలా చెప్తే అతను చెప్పడం వల్ల మనకి ఖచ్చితంగా కొంత మైండ్ లో ఉంటుంది. ఇంకో విషయం చెప్తానమ్మా, యుఎస్లో కానీ యూరోప్ కంట్రీస్లో కానీ ఈ సెలబ్రిటీసే వాళ్ళు ముందుకు వచ్చి ఈ మెసేజ్ పాస్ చేస్తారు. వాళ్ళకి చాలా డ్రాస్టిక్గా డిక్రీజ్ అవుతున్నాయి. బండి చాలా హై స్పీడ్ ఉంటే కూడా యాక్సిడెంట్స్ 0 లెవెల్లో వస్తుంది, లేదా 1%, 2%. మన దగ్గర రోజు రోజు పెరుగుతున్నాయి. ఎందుకంటే మన రోడ్స్ బాగుండదు, మన బండి హై స్పీడ్లో ఉంటుంది, ఆ టెక్నాలజీకి ఆ రోడ్డుకి సెట్ అవ్వదు. తర్వాత ఇక ట్రైనింగ్ వేరేగా ఉంటుంది, పిల్లలు వాడతారు, వాళ్ళకి ట్రైనింగ్ లేదు, లైసెన్స్ కరెక్ట్గా ఇవ్వాలి, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్గా ఉండాలి, హెల్మెట్ వేసుకోవాలి, రోడ్ సేఫ్టీ పాటించాలి. ఇవన్నీ చేయాలంటే మెసేజ్ పాస్ అవ్వాలి. ఇది ప్రభుత్వం ద్వారా ఎక్కువ అవుతుంది. ప్లస్ మన సోషల్ మీడియాలో చేసుకోవచ్చు, మన సెలబ్రిటీలో చేసుకోవచ్చు, విఐపీ చేసుకోవచ్చు. ఛాంపియన్స్ అంటారు దీనికి ఇంగ్లీష్లో, ఛాంపియన్స్. ఈ ఛాంపియన్స్ ముందుకు వస్తే 100% సిచ్యువేషన్ ఎవరికి రాదు. మీ ఆవేదన అంతా అదే, వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదనే కదా మీ ఆవేదన అంతా. ఇప్పుడు మెజెంట్ నేను చెప్పాలంటే మన గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక మెసేజ్ పాస్ చేస్తే కొన్ని వేలు, కొన్ని లక్షలు, కొన్ని కోట్ల మంది దానికి ఫాలో అవుతారు. ఒకవేళ ఆయన ఒక అవకాశం ఉంటే అది మనం చేస్తే మెసేజ్ ఇట్ విల్ గో టు రైట్ పర్సన్. అండ్ చాలా మంది మన 50%, 70% వరకు మనం తగ్గవచ్చు యాక్సిడెంట్ విక్టిమ్స్. విన్నాను మీరు పవన్ కళ్యాణ్ చాలా మంత్స్ నుంచి ట్రై చేస్తున్నారని. నాకు నమ్మకం ఉంది, ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది, వెళ్తాను, వెళ్ళి మాట్లాడతాను. అదొక నాకు నమ్మకం ఉంది, ఆ సంకల్పం ఉంది, జరుగుతుందని అనుకుంటున్నాను. అదే రీసెంట్ గా మన వైజాగ్ లో కూడా 50 బైకుల్ని సీజ్ చేశారు. అవునండి. అది ఎందుకు చేశారు మీకు? అది యాక్చువల్గా సైలెన్సర్ వాళ్ళు మోడలింగ్ వేరే సైలెన్సర్ పెట్టి సౌండ్ చేసి వెళ్తున్నారు. యూత్ అంతా ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మొబైల్ వాడడం, ఈ రోడ్లో హై స్పీడ్కి వెళ్ళడం, ఈ అన్నీ చూసి ఈ వెహికల్స్ కూడా మోడిఫై చేసుకొని తొక్కుతున్నారు. అది రీసెంట్గా నేను న్యూస్లో చదివాను. 50-100 సైకిల్స్, ఇది మోటార్ బైక్స్కి సైలెన్సర్ తీసేసి మొత్తం స్క్రాప్లో పెట్టారు. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్. చేస్తే పిల్లలు యంగ్ జనరేషన్ ముందు నేర్చుకుంటారు. వాళ్ళు ఒక్క సెకండ్ వాళ్ళు ఆలోచిస్తే, ఒకవేళ చిన్న మిస్టేక్ అయితే జీవితాంతా మేము ఒకరి మీద ఆధారపడి ఉంటాము. ఆ మెసేజ్ కరెక్ట్గా పాస్ అయితే వాళ్ళు తప్పు చేయరు. ఇది ఒక సైంటిఫిక్గా
ఒక రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో నేను చూశాను. WHO వాళ్ళు ఒక ప్రోగ్రాంలో చెప్పారు ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఒకటి, సోషల్ మీడియా ఒకటి. సోషల్గా ఒక కొడుకు, ఒక చిన్న బాబు తల్లికి చెప్పారు అమ్మ జాగ్రత్త తొక్కాలంటే అది ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. అవును, అదే మనం ఫైన్ కట్ చేస్తే అది ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. వాళ్ళు డబ్బులు కట్టేస్తారు, మళ్ళీ అలా మర్చిపోతారు. మర్చిపోతారు. కానీ ఒక ఎమోషన్గా చెప్తే గ్యారంటీగా మన అందరూ కోసం మారుతారు. మనం బతుకుని పక్కల Yes. కోసం బతికితే ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్తారు. సో చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. ఈ మెసేజ్ టీవీలో, న్యూస్ పేపర్లో, అవును. ఆడియో వాట్సాప్ ద్వారా వెళ్తే గ్యారంటీగా తగ్గుతుందని నాకు నమ్మకం ఉంది. ఉమ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఈ న్యూస్ చూసి, ఈ ఆడియో చూసి, ఈ వీడియో క్లిప్ చూసి ముందుకు వచ్చి ఖచ్చితంగా. సెలబ్రిటీస్ అందరూ ముందుకు వస్తే 100% ఇంప్లిమెంట్ అవుతుంది. 50 to 70% రోడ్డు ప్రమాదంలో తగ్గడానికి అవకాశం ఉంది, మృత్యులు తగ్గుతుందని నాకు నమ్మకం. అవును.